తెల్లారితే చాలు వారి బతుకు వేట మొదలవుతుంది. పల్లెల నుంచి పనుల కోసం పట్టణాలకు వచ్చి అడ్డా మీదే ఎదురు చూస్తుంటారు. పని దొరికినోళ్లు సంతోషంగా వెళతారు, దొరకని వాళ్లు ఉసూరుమంటూ ఇంటికెళ్తారు. దినదిన గండంగా బతుకు జీవితాన్ని లాగుతున్న అడ్డా కూలీల దుస్థితి ఇది. వీరి కోసం ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్రం సహకారంతో అడ్డా కూలీలకు వ్యాపారులుగా, చిన్నపాటి గుత్తేదారులుగా ఎదిగేలా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయిస్తోంది. పురపాలక, నగరపాలక సంస్థల్లో అడ్డా కూలీల సంఖ్య ఎక్కువే. ఆయా పట్టణాల స్థాయిని బట్టి 5 నుంచి 10 వరకు అడ్డా కూలీల కేంద్రాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి సూర్యోదయానికి ముందే వివిధ రంగాలకు చెందిన కూలీలు అడ్డా కేంద్రాలకు చేరుకుని పనుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, రాడ్ బెండింగ్ ఇలా కార్మికులు ఎంతో మంది పనుల కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. వీరికి సరైన సౌకర్యాలు ఉండవు. పనులపై భరోసా దొరక్క చాలా మంది దుర్భర జీవనం గడుపుతున్నారు. వీరి పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం కూలీలకు కనీస సౌకర్యాలు కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు ఇటీవల ఒంగోలు మున్సిపాలిటీలో వివిధ శాఖాధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. కూలీలు వృత్తి నైపుణ్యం పొందేలా శిక్షణతో పాటు సొంతంగా వ్యాపారం, కాంట్రాక్టు పనులు చేసుకునేలా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని నిర్ణయించారు. ఏ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తాపీ పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయ అనుబంధ రకాల పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు, రైస్ మిల్లులు ఉంటాయి, వాటిలో పనిచేసే వాళ్ళు ఉంటారు, తర్వాత పొగాకు పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. అనేక రకాల వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రభుత్వం నుంచి మరి విశ్వకర్మ యోజన అనేటువంటిది కింద కూడా వాళ్ళకి రుణాలు ఇస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని ద్వారా వారు ఒక లోను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఒక 5 లక్షల లోన్ తీసుకున్నారంటే వారు ఏదైనా జీవనోపాధి కోసం చాట్ బండర్ లాంటివి పెట్టుకోవచ్చు, లేదా కార్పెంటరీ వృత్తికి సంబంధించిన వాళ్ళు కార్పెంటరీ షాప్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా తను ఆ వ్యాపారం చేసుకుంటూ వచ్చినటువంటి ఆ అమౌంట్ని మరి ప్రతి నెల బ్యాంకు లోన్ కట్టుకుంటూ ఉంటే ఈ సంవత్సరం ఇచ్చిన దానికి రెట్టింపు చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లోన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ కూడా అవకాశం ఉంటుంది. ఇట్లా గ్రూపుగా చేసుకునేటువంటి వృత్తుల వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లు కానీ, వ్యక్తిగతంగా చేసుకునేటువంటి వ్యాపారం, వీటన్నిటికి కూడా ప్రభుత్వం నుంచి కావలసినటువంటి ఆర్థిక భరోసానిస్తూ మరి మున్సిపల్ పరంగా మేము వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ఇలాంటి వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి కనీస సదుపాయాలు ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన మేము అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటూ ప్రభుత్వానికి కూడా నివేదిక పంపడం జరుగుతుంది. అడ్డా కేంద్రాల వద్ద కూలీలకు మరుగుదొడ్లు, షెల్టర్లు, ఫుడ్ కోర్టులు నిర్మించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. మహిళా కూలీలకు అవసరమైన భద్రత, ప్రాథమిక చికిత్సా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు.